2026 నుంచి అమెరికన్ భారతీయుల మీద ఎటువంటి దాడులైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి వెంటనే అమెరికాలో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా బహిష్కరించండి. హిందూ దేవాలయాలపైన, హిందువుల ఇళ్లపైన అందరూ దాడులు చేస్తారు. అయితే శ్వేత జాతీయులు కాదు, పాకిస్తాన్ వాళ్ళు, అలాగే ఆఫ్రికా అమెరికన్స్, అలాగే ఇస్లాం కంట్రీ నుండి వచ్చినటువంటి వారు ఈ భారతీయుల మీద దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికాకు చెందినటువంటి ఒక ప్రముఖ జర్నలిస్టు మ్యాట్ ఫోర్ని అయితే ఈ విషయాలు తన సోషల్ మీడియా అకౌంట్ లో తెలియపరిచాడు. ఇలాంటి విద్వేషభరితమైనటువంటి పోస్టులు ఇంతకు ముందు కూడా చేశాడు ఈ మ్యాట్ ఫోర్ని. అతను ఇంతకు ముందు కూడా ఎన్నో సంస్థల్లో, అంటే ఈ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్లో, అలాగే న్యూస్ పత్రికల్లో పనిచేశాడు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ మధ్య అమెరికాలోనే అతిపెద్ద మీడియా సంస్థ ది బ్లేజ్ అయితే బయటికి తోసేసింది. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతీయులు వెంటనే బహిష్కరించండి, భారతీయులు ఉంచకండి, ఇప్పుడు వాళ్ళపై జరిగినటువంటి దాడులు మళ్ళీ మన మీద కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అన్న విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ కూడా ఒక విద్వేషపూరితమైనటువంటి ఇదే. ఎందుకంటే భారతీయులంట అమెరికా కంపెనీల మీద వచ్చి పడిపోతున్నారంట, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారంట, ఇక్కడ డబ్బు మొత్తం తీసుకెళ్లిపోయి భారత్ లో పెడుతున్నారు, ఇక్కడేమొచ్చేసి దేవాలయాలు కడుతున్నారు అని చెప్తున్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి చర్చలు ఏంటి పరిస్థితి? మరి అవి ఇక్కడ ఎవడు కడుతున్నాడు? ఇక్కడ ఎవడు ఫండింగ్ ఇస్తున్నాడు? తోసియండి, ఎవడొద్దన్నాడు? భారతీయులందరినీ కూడా ఇక్కడికి బహిష్కరిస్తే మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బహిష్కరిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్రిస్టియన్ కూడా అమెరికా తోటి సమానమే. ఎందుకంటే మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, కానీ అమెరికా లాంటి దేశంలో అలాంటివి మాట్లాడితే ఒక సంస్కారవంతమైనటువంటి మాటలుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే ఇక్కడ మాట్లాడితే మాత్రం మతవాదం మాట్లాడుతున్నారు, మతాల గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ పనికిమాలిన మీడియా, పనికిరాని ప్రజలు, పనికిరాని వెధవలందరూ కలిసి.